మీ ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఉన్నాం కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నీళ్ళు లేమ్మా. లేవరా, డోర్ లాక్ చేసుకుని 5 days అయింది. లే. సెవెన్ అయిపోయింది అప్పుడే. ఇక్కడ లేడేంటీడు? బాత్రూంలో కూడా లేడు. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? దీనమ్మ ఈ బాత్రూంలో ఉన్నాడా? మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా. ఇప్పుడే లేచి అప్పుడే రెడీ అయిపోయావు? యా బ్రో, నైట్ హెవీ వర్క్ అయింది. సో హెవీ వర్కౌట్ చేసి వచ్చావా? అన్నా, నీ అబ్బా రే, మార్నింగ్ లేచి ఇల్లంతా తిరగడం నేను అబ్జర్వ్ చేశాను రా. దా. రే, మార్నింగ్ స్టార్ట్ చేశారా? ప్లేట్స్ తీసుకుని ఫస్ట్ తినండి. రే, ఫాస్ట్గా తినండి రా. సరే నాన్న. షాప్కి లేట్ అవుతుంది. రే, సరే. నువ్వు తొందరగా రెడీ అవ్వు. సరే సరే నాన్న. రే, తొందరగా తిను. నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తా. అన్నా, నేను వెళ్తా అన్నా కాలేజ్కి. చెప్పింది విను, ఎదురు మాట్లాడకు. హ్మ్. రే, జల్దీ రారా. వస్తున్నా అన్నా. రే, సప్పుడు చేయకుండా నువ్వు లోపలికి వెళ్ళు. నన్ను లోపలికి పిలిచేలా చేయకు. సరే అన్న. ఈ పాలుగాడు ఏంటి ఇంకా రాలేదు? యో ఏ వాట్సాప్ రే, పాలు ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావురా? రే, నీకెన్నిసార్లు చెప్పాను పాలు అనవద్దని. కాల్ మీ పాల్ రాజ్. రాజ్, అది నీకు సెట్ కాదులే కానీ పాలరాజే మస్తుంది. రే, తీసుకోరా నీ కాఫీ. ఏంట్రా, మార్నింగ్ మీ జైలర్ ఏదో కోటింగ్ ఇచ్చారంటగా, ఏంటి సంగతి? ఏం పోరిలో ఏంటో. ఆహా.
అమ్మ బాబోయ్ ఈరోజు ఫ్రైడేనా? రే ఏమైందిరా? ఓ అబ్బా, రోడ్డు క్లోజ్ అయిందా? మళ్ళీ ఆ రూట్ నుంచే వెళ్ళాలా? నమస్తే అన్నా. అమ్మ దీని అమ్మ. దొరికావు నా కొడక. అరే ఇలా కాదురా, మన లైఫ్లో నిజంగా ఏదో ఒకటి సాధించాలరా. ఏంది లైఫ్లో సాధిద్దామనే? ముందు ఈ షాప్లో అప్పు క్లియర్ చేసి వాడి నమ్మకం సాధిద్దాం. మళ్ళీ ఇంకోసారి ఈ నీకి. ఎలారా ఇప్పుడు? టెట్టెడాయ్. రే అంతా కరెక్ట్గా చేస్తున్నామారా? అంత ఓకే, కానీ మేము తీసుకున్న లైట్స్ కాదు కింగ్స్. ఏంది రేయ్? రే
నమస్తే అన్న. రే హేమంత్, ఏ టైంకి ఓపెన్ చేసినావురా షాపు? మార్నింగ్ 9:30కి ఓపెన్ చేసిన అన్న. అదేంట్రా పక్కన షాప్ అతనే 10కి ఓపెన్ చేసినా అంటున్నాడు. అంటే అన్న అది అందుకే ఎక్స్ట్రాలు చేయకుండా షాప్ టైంకి తీయకపోతే నువ్వు కరెక్ట్ టైంకి బయటికి పోతావు. ఇంకోసారి అలా జరగదులే అన్న. రేయ్ హేమంత్, అన్న నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళు. షాప్కి ప్రాపర్గా లాక్ చేసి కీస్ నీ దగ్గర పెట్టుకో. సరే అన్న. నేను లేను కదా అని ఆ చెడ్డీ బ్యాచ్ ఇక్కడికి వచ్చిందనుకో, నీ చెడ్డీ పగులుతుంది. ఎవరు రారన్న? అన్న Bro, రోజు ఎక్కడ washing ఎంత? అబ్బా బ్రో చెప్పండి అన్న, చెప్పండి అన్న. ఏమైంది నానా? ఏముంది కొత్తగా చేసింది? మళ్ళీ ఏం చేసావురా? నేనేం చేయలేదన్నా. వీడు కాలేజ్ పోయి కొన్ని నెలలు అవుతుందట. కాలేజ్ సార్ ఫోన్ చేసిండు. ఏంది? రేయ్ కొట్టగరా. మరి ఏం చేయాలి నానా? నాన్నకు ఉన్నది మన ఇద్దరమే, అది నీకు తెలుసు. అమ్మ కూడా లేదు, ఎందుకు ఇవన్నీ? అలా కాదన్నా. ఏదో షాప్తో ఇల్లు నడుస్తుంటే నువ్వు కాలేజీ వెళ్ళడానికి అంత బలుపారా? నాన్న హెల్త్ కండిషన్ నీకు తెలుసు కదా, అయినా మన కోసం ఎంత చేస్తుండు. అలా కాదన్నా. రేయ్ ఎన్నిసార్లు చెప్పినా అంతే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. కాలేజీకి పోవడం చేత కాదు కానీ తిండి మాత్రం టైంకి తింటావు. పోనీ పోనీ వదిలే. ఎందుకురా వాడిని అన్ని మాటలంటావు? మరి ఏం చేయాలి నాన్న? రేయ్ ఎన్నిసార్లు చెప్పినా అంతే, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు. కాలేజీకి పోవడం చేత కాదు కానీ తిండి మాత్రం టైంకి తింటావు. తమ్ముడు ఫీల్ అయ్యాడనుకుంటా, మార్నింగ్ వెళ్ళి మాట్లాడదాం. అబ్బా అనవసరంగా తమ్ముని తిట్టామే. పోయి సారీ చెప్పొద్దాం. ఎక్కడుండు వీడు? వీడు ఇంకా లేవలేదా? రూమ్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళింటాడు వీడు? నానా, 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 ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది చెప్పరా. నానా తమ్ముడెక్కడా? ఇంకెక్కడా? ఈరోజు ఏం వారం? శుక్రవారం. ఈ టైం దాకా ఇంట్లో ఉంటాడా? ఏ సంజాలంలో సుదర్శన్లోనూ ఉంటాడు. వీడు మారడు.
అవునరా, మొన్నటిదాకా పిల్ల పిల్ల అన్నావుగా, మళ్ళీ కనిపించిందా? లేదురా. మళ్ళీ కనిపించదులే, లైట్ తీసుకో. రే పాలు, సైలెంట్గా ఉండు, లేకపోతే పాల ప్యాకెట్ పగిలిపోద్ది. ఆహా. రే రే, తనతో వెళ్ళి మాట్లాడరా. హే, నేనేం మాట్లాడాలరా? రే, వెళ్ళి తన అడ్రస్ అండ్ నేమ్ కనుక్కోరా. అడ్రస్ ఒకటేనా? రేషన్ కార్డు కూడానా? రే పోరా. ఏ, నేను పోను. రే పోరా. రే వెళ్ళరా. హే ఏహే. పా, ఇప్పుడు ఏం మాట్లాడాలి దీంతో? హలో, ఎక్స్క్యూజ్ మీ. చేంజ్ లేదు బ్రో. ఏంది చేంజా? అంటే మీరు ఎలా హ్యాండ్ పెట్టేసరికి చేంజ్ అడుగుతున్నారు అనుకున్నా. నీ అబ్బా, నువ్వు నన్ను ఇక్కడ ఇరికించి నువ్వు నవ్వుతావా? చెప్తా. అంటే చేంజ్ నాకు కదండి, మా ఫ్రెండ్ గాడి. అబ్బా ఇరికిచ్చేసాడు. ఓ రియల్ గా ఐ డోంట్ హ్యావ్ చేంజ్. బా నీ అబ్బా. రే, నన్ను కొట్టింది చాలు గాని తనని ఫాలో అవుదాం, పదా పదా. అరే రే 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 రే, ఆపరా. నీ అబ్బా, ఏమైందిరా? రే, ఏమైందిరా? ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయిరా? ఏ హాయ్. ఈ చెప్పులు అన్నవి అంటే ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు. అన్నా ఒక సిగరెట్. రే ఎక్కడున్నావురా? అరే ఇప్పుడే తను వచ్చిందిరా. తను లోపలికి వెళ్తుంది, నేను కూడా లోపలికి వెళ్తున్నా. నువ్వు కూడా తొందరగా వచ్చేసాయి. లెఫ్ట్ కాదురా, రైట్ వేసుకో. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? వాట్? హలో, అక్కడ అన్ని టేబుల్స్ ఉన్నాయిగా, ఇక్కడ కూర్చోవాలా? ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉండగా మీరే ఎందుకు ఇంత అందంగా ఉన్నారు? ఏంటి ఫాలో చేస్తున్నావా?
అదంతా చెప్పాలంటే ముందు మీరు నన్ను కూర్చోమనాలి. ఓకే షూర్. కెన్ ఐ నో యువర్ నేమ్? నా నేమ్తో మీకు ఏం పని? అంటే ఇంత అందమైన అమ్మాయికి ఎలాంటి పేరు పెట్టారో అని తెలుసుకుందాం అనుకుంటున్నా. అవును, మీ తెలుగు ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉంది? అంటే నేను పుట్టిందే ఇక్కడే, బట్ స్టడీస్ అంతా మా బాబాయ్ ఇంట్లో, అది నాట్. సో తెలుగు కొంచెం కొంచెం వచ్చు, హిందీ బాగా వచ్చు. అచ్చా, మీకు హిందీ తోడా తోడా. యా. మీ పేరు చెప్పలేదు? నేమెందుకు? ఓకేలే, నువ్వు ఎలాంటి నేమ్ పెట్టుకున్నా మళ్ళీ నేనే బుజ్జిలో స్వీటియో బంగారమే కదా పిలిచేది. కెన్ ఐ గెట్ యువర్ నెంబర్? ఓకే. ఓకే. 9585 85 221 ఎస్. హే, మా అన్న గురించి ఇంకొక మాట అన్నావో? ఏమైంది? వాడంటే నేనే అనాలి, వేరే ఎవరేమన్నా. ఈజ్ మై బ్రదర్, ఫాదర్, ఎవ్రీథింగ్. ఈ చైన్ అమ్మాయి. ఆ బ్రెడ్ ప్యాకెట్, ఒక డైరీ మిల్క్, ఇంకో చిప్స్ ప్యాకెట్. హలో మేడం, వేర్ ఆర్ యూ? ఇక్కడికి బయటకు వచ్చా, చిన్న వరకు ఉంటే. వేర్ ఆర్ యూ? నువ్వు ఇక్కడే ఉన్నావా? ప్రెజెంట్ అయితే నీ వెనకాలే ఉన్నా, ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటా.
వాట్? హే నువ్వు ఏంది హే? అమ్మా తల్లి, హిందీ ఆర్ ఇంగ్లీష్, తెలుగుని మాత్రం సావగొట్టకు. వాట్? నీ వాటలా పదా. ఏంటి ఈరోజు ప్లాన్స్? ఏం లేదు. అయితే నీలాంటి అందమైన అమ్మాయిలు వెళ్ళే ప్లేస్కి. ఎక్కడికి? అదే గుడికి. యు మీన్ టెంపుల్? ఎస్. అంటే మళ్ళీ డౌట్ వస్తుంది, దేవతకే దేవతని చూపించాలా? రెడీ అయ్యి నాకు కాల్ చేయి. ఓకే. బోల్ రే. ఓ, దేవత వేరే లోకానికి వెళ్తుందా? ఓకే ఓకే. రే పాలు, ఎక్కడున్నావు? ఇదిగోరా. ఏమైందిరా, నీళ్ళుని కలుస్తానన్నావుగా? కలుద్దాం అనుకున్నారా, కుదరలేదు. ఏందో ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఈ టైంలో ఎవర్రా? నాన్న ఫోన్ చేస్తుడు. హలో నాన్న. ఎక్కడున్నావురా? బయట ఉన్నా నాన్న, చెప్పు. ఈరోజు పెళ్లి చూపులన్న విషయం తెలియదా నీకు? అవునా? నాకేం తెలుసు? అవన్నీ తర్వాత చెప్తా గానీ మిరాకిల్ బేకరీ దగ్గరికి త్వరగా రా. సరే నాన్న. మరి మొన్న నేను చూసిన అమ్మాయి ఎవరు? రే చలో. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వచ్చారా? ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? ఏంట్రా తమ్ముడు ఇంకా రాలేదు? వాడి గురించి తెలిసిందే కదా నాన్న. వీరెప్పుడు మారుతాడో ఏమో. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ బ్రో. అమ్మ వాళ్ళు రాలేదా? వస్తున్నారు అంకుల్, కూర్చో, On the way లో కూర్చో. ఉన్నారు. ఏంట్రా మీ అన్నయ్యకి సడన్గా పెళ్లి చూపులు? అమ్మాయి వాళ్ళ కజిన్. హాయ్. హాయ్. ఆంటీ వాళ్ళు రాలేదా? వస్తున్నారు, ఆన్ ద వేలో ఓకే. వీడే ఇలా ఉన్నాడంటే వీడి కజిన్ ఎలా ఉంటుందో. రే ముసుకో. మరి మా వదినేది? లోపల ఉన్నారు, ఫుడ్ తీసుకొస్తున్నారు. అరే తప్పుకోరా. వావ్, స్వీట్ ఏదో రేయ్, బాగుంది. ఏహే. నీ ఎప్పుడు తిండేనా?
పెళ్లి కూతురు వాళ్ళ చెల్లెలు. మ్మ్. మీ అన్న పెళ్ళి నీకు చావుకొచ్చిందిరా. అన్నా 3 చాయ్ అన్నా. వాట్ వి డూ నౌ రే? నాకు తెలీదు. మరి ఎలారా? అక్కడ మా అక్కకి పెళ్ళి అయితే మనం ఏం చేయాలి? ఏం కాదు, చిల్లుండు, నేనున్నా, ఏం కాదు. హా, ఏం చేస్తా? నేనేం చేయను, అదే అవుతుంది. హౌ? అయినా నీలాంటి అమ్మాయిని పడేసినప్పుడే తెలుసు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. పెళ్ళి తర్వాత కాదు, పెళ్ళికి ముందే కిక్ ఉండాలి. వాట్? నాకు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నా లోపలున్న లవ్ యాంగిల్ బయటకు రాలేకపోతుంది. అరే ఆపండ్రా మీ రొమాన్స్, చూడలేకపోతున్నా. వీళ్ళు ఓవర్ యాక్షన్. నీకు కూడా వస్తుంది లేరా? వస్తుంది, ఆగు. అనయ్య, రే ఇక్కడ అనయ్య, అనయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? చిన్న వర్క్ ఉందిరా, 3 డేస్లో వచ్చేస్తా. ఓకే బ్రదర్. నేను లేను కదా అని కాలేజ్ మానేశావు. అన్న, ఊరికి పోయేటప్పుడు కూడా ఈ పంచాయతీనా? నేను కాలేజ్ టిఫిన్ సెంటర్లో దోశ సాంబార్ లాగా అందరికీ సెట్ కాను బ్రదరు. కానీ బిల్లు కట్టేది మాత్రం నేనే కదరా. నాటీ బాయ్, నేను డ్రాప్ చేస్తా, పదా. బాగుందా? రే ఈ 2-3 డేసు షాప్ చూసుకో. సరే అన్న, నేను చూసుకుంటా. సరే అన్న, జాగ్రత్త. షాప్ చూసుకోమన్నా కదా అని కాలేజీకి కొట్టావు. బాయ్ రా. అన్నా, 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 అన్నా,
ఆహా. వాట్సప్ బ్రదర్. హలో హలో అన్నా. హలో ఎవరు? నీలు, వాట్ హ్యాపెండ్? మా అన్నయ్యని కిడ్నాప్ చేశారంట. నీలు, నాకేం అర్థం కావట్లే. నీలు అయ్యా, ఆడెవడో ఫోన్ చేసి కిడ్నాప్ చేశారు. నాకు భయం వేస్తుంది మా అన్నయ్యని ఏం చేస్తారని. నాకేం అర్థం కావట్లేదు. అమ్మో నీలు, ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలి నీలు? పహలే ఘర్ చలో. నానా, అన్నయ్య ఏమైనా కాల్ చేశాడా? లేదురా, ఏమైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాడనుకుంటా. ఎందుకురా, ఏమైంది? ఏం లేదు నాన్న, అన్నయ్య ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. హేమంత్ ఇట్రా. అన్న వస్తున్నా. ఏమైందన్నా? హేమంత్, షాప్లో రీసెంట్గా ఏమైనా ఇష్యూ అయ్యిందా? అలా ఏం లేదన్నా. బాగా ఆలోచించుకో. అలా ఏం లేదే. అన్న ఒకరోజు, ఒక్క నిమిషం అన్న. ఇదే అన్న. చూపి. చూడన్నా. రే ఎవర్రా మీరు? షాప్కి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏం కావాలరా మీకు? రే హేమంత్, ఫస్ట్ ఇలా బయటకు పంపించేసేరా. వీళ్ళేనా హేమంత్? అన్న, ఆ రోజు అన్నతో గొడవైంది వీళ్ళతోనే అన్న. అన్నా అన్నా అన్నా,
అన్నా అసలు ఇక్కడికి ఎలా వచ్చావన్నా? ఏమోరా, హోటల్ రూమ్లో నిద్రపోయా. కళ్ళు తెరిచి చూసేసరికి ఈ అడవిలో ఉన్నా. అన్నా ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి వెళ్దాం పదా. సరే పదా. నానా నానా ఏమైందిరా? నానా అన్న ఎక్కడున్నాడో తెలిసింది. నేను వెళ్ళి అన్నం తీసుకొస్తా. నువ్వెక్కడికి రా? అన్న రూట్ అడ్రస్ తెలిసింది నానా. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలిసిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసింది. వాళ్ళు అడవిలోకి తీసుకెళ్లారంట నానా. నా అన్న మీద చెయ్యేసిన వాడిని ఎవరిని వదలను. నేను వెళ్ళి తీసుకొస్తా. వీళ్ళెందుకు వచ్చారు? అన్నయ్య గురించి తెలుసుకోమని వాళ్ళు పంపించారు. నానా ఏం కాదు, నేను చూసుకుంటా. నన్ను వదిలి వెళ్ళకు. నేను వచ్చేంత వరకు నీ రెండో కోడల్ని జాగ్రత్తగా చూసుకో. నేను నీతో పాటు వస్తా. నేను మా అన్నతోనే వస్తా. మా అన్న పెళ్లితో పాటే మన పెళ్లి. నీకోసం నువ్వు వచ్చేదాకా నీ ప్రయాణంలో నీ తోడుంటా. హలో అన్న, చెప్పేమంత్. వాళ్ళు ఈస్ట్ సైడ్ అడవిలోకి వెళ్ళారంట అన్న. ఓకే నీళ్ళు లేమ్మా, ఎంతసేపు నిద్రపోతావు? డోర్ ఓపెన్ చేయమ్మా. 13 రోజులైంది తిని నువ్వు. సరే అన్న పద. మెల్లగన్నా మెల్లగా. ఇలా అయిపోయిర్రా. రే ఏంద్రా అది? ఏమోరా అక్కడ దొరికింది తీసుకొచ్చేసా. అవునరా,
ఎన్ని డేస్ పట్టిందా రానికి? మా వాడు ట్రిప్కి గైడ్ లేకుండా వెళ్ళాడు, అందుకే నేను వెళ్ళా.